తిరుమల గోత్రోద్భవస్య అమ్మ నాన్న పద్మనామధేయస్య వంశీనామధేయస్య అంకితానామధేయస్య మయాంక్నామధేయస్య వర్ణనామధేయస్య సహ కుటుంబానాం తతః భిక్షఋషిగోత్రోద్భవస్య లింగయ్యనామధేయస్య హనుమక్కానామధేయస్య వేణుగోపాలనామధేయస్య రోహిణీనామధేయస్య మైత్రీనామధేయస్య సహ కుటుంబానాం తతః కాశీగోత్రోద్భవస్య మోహన్నామధేయస్య చంద్రకళానామధేయస్య విజయనామధేయస్య అజయనామధేయస్య సహ కుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవిజయాపాయువారోగ్యైశ్వర్యాభివృద్ధంతి పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణా బలివృద్ధంతి పుణ్యలింగేశ్వర స్వామి अर्चनांच करिष्ये ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शिष्येखराय नमः वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः कपर्दिने नमः श्री पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు 16/9/2025 మహాలయ పక్షంలో నిర్మల వాస్తవ్యులు కోడిమల గోత్రోద్భవులు కీర్తిశేషులు బుచ్చారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు వంశీరెడ్డి గారు, అంకిత గారు, పద్మ గారు, మయాన్ గారు, వర్మ గారు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కీర్తిశేషులు బుచ్చారెడ్డి గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీనిక్గా ఉంది ప్లేస్. ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. పితృపక్ష సమయంలో పెద్దలకి దానం చేయడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని వచ్చాము. చాలా బాగుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టడం నాకు చాలా మంచి అనిపించింది. అంటే మన చేతులతో పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా, అది మంచి అనిపించింది. ఫ్లోర్కి అంటే సపరేట్గా ఉంది ఎవరిది వాళ్ళకి. వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేసారు. బాగుంది అది.
ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, గాలిలేని కాలం కాటుకు బలి అయిన బతుకులు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు, కలికేకతో అల్లాడే అనాథలు, మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.